అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ గ్రామం నుంచి 450 ఓట్ల మెజార్టీని మనం సాధించడం జరిగింది. అలాగే ఈ కుచ్చెర్ల గ్రామం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పుట్టినీళ్ళు లాంటిది. అందుకే మొట్టమొదటిగా ఈరోజు మధ్య రోజు అని చెప్పి ఈ రోజు నుంచే కలయికల ప్రారంభ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం. అందులో చాలా మంది అంటే ఒక వైస్ ప్రెసిడెంట్, గ్రామ మెంబర్స్ కానీ, నాయకులు కానీ, అలాగే మన స్కూల్ కమిటీ చైర్మన్స్ కానీ ఒక్కొక్కరికి దగ్గర 20-30 ఇళ్లకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ ఆధీనంలో మన పార్టీలో చేరడం జరుగుతుంది. అందరూ కలిపి 50 నుంచి 60 కుటుంబాల వరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కిందటిసారి ఏదైతే మెజార్టీ ఇచ్చారో అంతకంటే ఎక్కువగా ఒక 100-150 ఓట్ల మెజార్టీని తేవడానికి పార్టీని బలోపేతం చేస్తూ ఈరోజు మన పార్టీలోకి జనసేన నుంచి మన పార్టీలోకి చేరిన వీళ్ళందరికీ పూర్తిగా పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తూ ఈరోజు జరిగిన ఈ పరిణామాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్లో ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. ఈరోజు అనేక సంక్షేమ పథకాలని పేద బడుగు బలహీన వర్గాల వారికి కానీ, మైనారిటీ వారికి కానీ, చిన్న పెద్ద రైతు తేడా లేకుండా పార్టీలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మనకి సంక్షేమ పథకాలు వస్తాయి. లేకపోతే ఎవరొచ్చినా ఏ రూపాయి కూడా ఈ సంక్షేమ పథకాలు అయితే పరిస్థితి ఉండదని ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా తిరుగుముఖం పట్టి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఎన్నో చూస్తూ ఉంటారు. ఈరోజు తెలుగుదేశం మన మీటింగ్ జరిగింది, ఏదో చూస్తూ ఉంటారు. వెళ్ళినా జనాలు లేకపోయినా ఏదో పబ్బం గడుపుకొని ఏదో మాయ మాటలు చెప్పుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలపై ప్రచారాలు చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప ప్రజలకు ఇది చేస్తాము, ఇది చేయగలము అని చెప్పినా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన నాయకులు లేదు. కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే 30 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకెళ్తారని, ప్రజలందరూ ఆర్థికంగా బాగుపడతారని ఒక ఆలోచన ప్రజలందరూ ఉండడం వల్లే ఈరోజు ప్రజలందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అలాగే వైస్ ప్రెసిడెంట్ కానీ, స్కూల్ కమిటీ చైర్మన్ కానీ, ఇంకా పెద్దలు గురుమూర్తి రెడ్డి కానీ, మన రమణారెడ్డి కానీ ఇంకా చాలా మంది వచ్చారు. అందరూ పార్టీలో చేరడం, పార్టీని బలోపేతం చేయండి. ఏ సమస్య ఉన్నా కూర్చొని దగ్గర పరిష్కరించే దిశగా ముందుకెళ్దాం. ఇందులో మన ఉన్న నాయకులు కూడా ఎవరు పార్టీలో వ్యతిరేకంగా కానీ లేదు జనాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఎవరు పెట్టరు. అందరూ కలిసికట్టుగా ఎవరి సమస్య ఉన్నా క్లియర్ చేసుకుంటాం. అందుకే మీ మన దగ్గర సమస్య ఏమైనా ఇంకా మిగిలితే నా దగ్గరికి వస్తే నేనైనా క్లియర్ చేసే కార్యక్రమం చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లినందుకు, ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరిన కుచ్చెర్ల పంచాయతీని చేరినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.